ఈ వీడియోలో మనం రిషబ్ పంత్ గురించి మాట్లాడుకుందాం. రిషబ్ పంత్ 2026 జరిగినటువంటి ఐపీఎల్‌లో తన ప్రదర్శన, తన కెప్టెన్సీ గురించి కూడా మనం పూర్తిగా దీంట్లో విశ్లేషించుకుందాం. సో, అంతకంటే ముందు వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చారంటే నాకెంతో ప్రోత్సాహంగా ఉంటుంది. అలాగనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాం. రిషబ్ పంత్ ఈ సంవత్సరం ఐపీఎల్ యాక్షన్‌లో 28,00,00,000 పెట్టుకున్నారు. ఎవరు? ఎల్ఎస్‌జీ వాళ్ళు. 28,00,00,000 పెట్టి తనకి అపారమైనటువంటి ఒక బాధ్యతనైతే అప్పజెప్పారు. అదే క్యాప్టెన్సీ. సో, ఆ క్యాప్టెన్సీని అప్పజెప్పాడు. ఆ క్యాప్టెన్సీ బాగా ఆడాడా? క్యాప్టెన్సీ బాగా చేశాడా? బౌలర్లందరూ కరెక్ట్‌గా వాడుకున్నాడా? బ్యాటింగ్ ఆర్డర్స్ అన్ని కరెక్ట్‌గా ఇచ్చాడా లేదా? ఇవన్నీ విశ్లేషించుకుంటే వీటిలో అన్నిట్లోనూ రిషబ్ పంత్ ఎక్కడో చోట ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయ్యాడు కాబట్టి టేబుల్ బాటమ్‌లో సరిపెట్టుకున్నాడు 10వ ప్లేస్‌లో. సో, క్యాప్టెన్సీ విషయంలో గాని తను మంచి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ టీమ్‌లో. కాకపోతే సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు ఎక్కడా గూడా గాని. అద్భుతమైనటువంటి బౌలింగ్ ఎబిలిటీ ఉంది. మనం చూసాం మోషన్ ఖాన్ అయితే 5 వికెట్లు తీశాడు. అంతెందుకు ప్రిన్స్ యాదవ్ అద్భుతమైనటువంటి బౌలింగ్. అవేష్ ఖాన్ చక్కని బౌలింగ్ వేస్తారు. మన ఇండియన్సే చాలా అద్భుతమైనటువంటి బౌలర్స్ కూడా ఉన్నారు. కానీ ఎక్కడో సరిగ్గా వాడుకోలేక ఫెయిల్ అయ్యారు ఎల్ఎస్‌జీ. సో, దానికి తోడు రిషబ్ పంత్ కూడా మనం గమనిస్తే మామూలుగా చాలా చురుగ్గా ఉంటాడు. చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఈ సీజన్‌లో తనలో ఎక్కడో తెలియనటువంటి ఒత్తిడి కనిపించింది. బహుశా అతన్ని 28,00,00,000 పెట్టి కొనిన దానికి ఆ ఒత్తిడి ఉందా? లేకపోతే ఒక క్యాప్టెన్సీ భారం ఒకటి పడ్డము, లేకపోతే ఆ కన్సిస్టెన్సీ బ్యాటింగ్‌లో లేకపోవడము. మనము ఆ బ్యాటింగ్ విషయానికొచ్చినప్పుడు బ్యాటింగ్ గమనిస్తే అతను మొత్తం 14 మ్యాచ్‌లు ఆడాడు. 14 మ్యాచ్‌ల్లో 13 మ్యాచ్‌లు ఆడాడు. ఆడితే తను కొట్టిందంతా కేవలం 112 రన్స్ మాత్రమే. సో, తనొచ్చేటువంటి పొజిషన్ ఏంటి? సెకండ్ డౌన్, థర్డ్ డౌన్, ఫోర్త్ డౌన్ ఇటువంటి పొజిషన్. సో, ఆ పొజిషన్ ఎంత క్రూషియల్. ఇక మనం గనక గమనిస్తే మిచెల్ మార్ష్ లాంటోళ్ళు అద్భుతమైనటువంటి స్టార్ట్ ఇస్తున్నారు. ఇక నికోలస్ పూరన్ కూడా 1, 2 మ్యాచ్‌లు ఆకట్టుకున్న విషయం మనకు తెలిసింది. ఆ తర్వాత కొనసాగింపుగా ఒక్క మ్యాచ్‌లో కూడా రిషబ్ పంత్ ఎక్కడో కూడా బిల్డ్ చేసి సహచర ఆటగాళ్ళని పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేసి ఆ గేమ్‌ని ముందుకు తీసుకెళ్ళినటువంటి సందర్భం లేనే లేదు. ఒక్క మ్యాచ్‌లో కూడా లేదు. సో, ఎంత దారుణంగా విఫలమయ్యాడంటే అసలు మామూలుగా సాధారణమైనటువంటి బ్యాటర్ ఎవరైనా 300 రన్స్ కొట్టుంటే ఓకే. పర్వాలేదు అనుకోవచ్చు. రిషబ్ పంత్ మంచి ఎబిలిటీ ఉన్నటువంటి బ్యాట్స్‌మెన్. రిషబ్ పంత్‌కి క్రికెట్ బాగా తెలుసు. సో, క్రికెట్ కోసం తను అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి కూడా ఎంత త్వరగా బయటయ్యి ఎంత బాగా కమ్‌బ్యాక్ చేశాడు. తనకి క్రికెట్ పట్ల చాలా సీరియస్‌నెస్ ఉంది. క్రికెట్‌ని నిజంగా తను ఒక లైఫ్‌గా భావించాడు. అటువంటి వ్యక్తి ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఒకవేళ టీమ్ కాంబినేషన్ ఏమన్నా అతనితో సరిగ్గా ఉండటం లేదా? లేకపోతే వాళ్ళ మేనేజ్‌మెంట్ ఏదైతే ఉందో, ఆ మేనేజ్‌మెంట్‌తో ఏమైనా కొంచెం అటు ఇటు ఉందా? లేదంటే అంత పెద్ద మొత్తం అమౌంట్ పెట్టి ఆ అమౌంట్ మూలంగా ఏమన్నా ఎక్కడైనా ఫంకయ్యాడా? సో, మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక ఫీల్డ్ సెట్ కూడా మనం గాని గమనిస్తే ఎక్కడా కూడా గాని అంటే ఇప్పుడు ఒక బౌలర్ వేస్తున్నాడంటే ఆ బౌలరు తనకంటే ఒక సెపరేట్ ఒక డిఫరెంట్ వే ఉంటది. సో, ఆఫ్ సైడ్ వేయడం, లెగ్ సైడ్ వేయడం, బౌన్సర్‌లు వేయడం, షార్ట్ బాల్ వేయడం, లేకపోతే యార్కర్‌లు వేయడం, స్లో బౌన్సర్‌లు వేయడం, లేకపోతే లైన్ వేయడం ఇటువంటివుంటాయి. ఆ బౌలర్ ఎలా బౌలింగ్ వేస్తాడనేది పర్ఫెక్ట్‌గా తెలుసు తనకు. దానికి తగ్గట్టుగా ఫీల్డ్ సెట్ కూడా పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉండేది. కానీ అది కూడా ఎక్కడా కనబడలేదు. ఇంకా వికెట్ కీపింగ్ అయితే పర్వాలేదనిపించాడు. వికెట్ కీపింగ్‌లో తను తప్పుపడడానికి లేదు. ఎందుకంటే తను ఈ సీజన్‌లో 10 క్యాచ్‌లు కూడా తీసుకున్నాడు. కాబట్టి మనం రిషబ్ పంత్‌ని ఇక్కడైతే తప్పుపట్టడానికి లేనే లేదు. సో, ఏదేమైనా ఇంకోటి తన యావరేజ్ గానే తీసుకున్న, స్ట్రైక్ రేట్ తీసుకున్న, ఏది తీసుకున్నా కూడా ఈసారి అసలు ఫ్లాప్ షో అని చెప్పుకోవచ్చు. ఇంకొక గమ్మత్తైన విషయం చెప్పనా మీకు? తాను కొట్టినటువంటి 312 రన్స్‌కి ఒక్కొక్క రన్‌కి ఎల్ఎస్‌జీ మేనేజ్‌మెంట్ తనకి ఎంత ఇన్వెస్ట్ చేశారంటే రూ. 9,00,000 ఒక రన్ వాల్యూ. సో, ఇంత పెద్ద మొత్తం అసలు ఇంతవరకు ఈ ఐపీఎల్ చరిత్రలో ఎవరిది లేదంట. అంత వాళ్ళు నమ్మారు. నమ్మి తనకి ఒక కెప్టెన్సీ బాధ్యతను అప్పజెప్పారు. కాకపోతే తను ఉపయోగించుకోలేకపోయాడు. గతంలో మనం ఢిల్లీలో కూడా చూసుకున్నట్లయితే అప్పుడు కనీసం ఒక 2, 3 హాఫ్ సెంచరీలైనా కొట్టేవాడు. ఈసారి ఏం చేశాడు? ఏమీ లేదు. సో, రిషబ్ పంత్ ఈ ఫెయిల్యూర్స్ నుంచి మళ్ళీ కోలుకొని తిరిగి కమ్‌బ్యాక్ చేయాలని కోరుకుందాం. అదే విధంగానే ఇప్పుడు టీమిండియా ఉండేటువంటి పరిస్థితిలో అక్కడున్నటువంటి మన పోటీతత్వంలో రిషబ్ పంత్ మళ్ళీ టీమ్‌లోకి రావడం అంటే చాలా కష్టం. ఏదేమైనా మొన్న మనకి ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగేటువంటి సీరీస్‌లో తను తీసుకోవడం శుభపరిణామం. మరి చూడాలి అందులో ఏమైనా అవకాశం వస్తే ఎలా ఆడతాడు. సో, వీడియో గనుక నచ్చింటే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని క్రికెట్ ఇంట్రెస్టింగ్ వార్తల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.